కుంభమేళా పొట్టు పూర్వోత్తరాలు, వాటి వాస్తవికత. సత్య అసత్యాలు తెలియకుండా రోబోలలాగా కాలం గడిపేద్దామా? కుంభమేళా తాలూకా కథ తెలుసుకుందాం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మదనము చేస్తే సముద్రము నుండి ఒక కుండలో అంటే కుంభంలో అమృతం పైకి తేలింది. వీటిపై ప్రశ్నలు. పూచ్నాతో పడేగా. దేవతలు, రాక్షసులు కలిసి మదనం చేశారా? అంటే అందరూ కలిసే ఉన్నారు. కలిసే కవ్వంతో సముద్రాన్ని చిలికారు. అప్పుడు అమృతం బయటికి వచ్చింది. ప్రశ్న: పూచ్నాతో పడేగానా? నేడు సముద్రాన్ని చిలికితే అంటే డ్రిల్లింగ్ చేస్తే పెట్రోలియం పదార్థాలు బయటకు వస్తాయి, అమృతం రావడం లేదు. నెక్స్ట్, అమృతం రాక్షసుల చేతికి చిక్కకూడదని ఆ అమృత భాండాన్ని విష్ణుమూర్తి తీసుకొని పరిగెత్తాడు. అలా పరుగులు తీస్తూ ఉన్నప్పుడు 4 చోట్ల 4 చుక్కలు పడ్డాయి. అవి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఎంత లాంగ్ మారథానో ఆలోచించండి. ఎవరు అంత దూరం మారథాన్ పరుగు పందెం చేసి ఉండరు. అలా పరిగెడుతూ ఉన్నప్పుడు 4 చోట్ల మాత్రమే 4 చుక్కలు కింద పడ్డాయట. అవి పుణ్యక్షేత్రాలుగా మారిపోయి అక్కడే కుంభమేళాని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఒకవేళ కాలుకు ఏదో అడ్డంబడి కింద పడిపోయి మొత్తం ఒలికిపోతే ఏం చేస్తారు? మరింత పెద్ద కుంభమేళా నిర్వహించేవారేమో, మరింత పెద్ద పుణ్యక్షేత్రం వెలసేదేమో. వీటిపై ప్రశ్నలు. పూచ్నాతో పడేగా. దేవతలు, రాక్షసులు కలిసి మదనము చేయగా అమృతం వస్తే ఇద్దరికి సమానంగా పంచాలి కదా, అది ఇద్దరికీ చెందాలి కదా. మరి రాక్షసులకు ఇవ్వకపోవడం అన్యాయం కాదా? అదే అన్యాయాన్ని నేటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. అవునంటారా? కాదంటారా?